అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నందు ఈఈఎంటీ 2024 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ కొంతమంది మాకు హాల్ టికెట్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ రాలేదంటున్నారు. మరి వాటిని తిరిగి పొందడం ఎలా అనేది తెలుసుకుందాం. ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే చోట క్లిక్ హియర్ అని ఉంది, బ్లూ కలర్ లింక్. అక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధమైనటువంటి సమాచారాన్ని అడగడం జరుగుతుంది, నో యువర్ పాస్వర్డ్ అని. సో ఇక్కడ మన ఫిలప్ చేసినప్పుడు ఏదైతే సర్నేము, డేట్ ఆఫ్ బర్త్, తరగతి, జిల్లా, మండలము, స్కూల్ పేరు ఇచ్చున్నామో ఆ వివరాలను ఇక్కడ ఇచ్చి మనకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అయితేనేమి పాస్వర్డ్ అయితేనేమి తిరిగి పొందవచ్చు. మరి ఒక ఉదాహరణను ఇక్కడ గమనిద్దాం. సో సర్నేమ్ కింద నేను ఇక్కడ ఎస్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర క్లిక్ చేసి మన విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ రిజిస్ట్రేషన్ టైంలో మనం ఏ విధంగా ఇచ్చామో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో తర్వాత మనకు సంబంధించినటువంటి జిల్లా, మండలము, స్కూలు, సో వీటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ వెరిఫై అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అయితేనేమి పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ అనిల్ టెక్ గురు.